కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు, రేవంత్ రెడ్డి గారి మాటలు. ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు. చేవెళ్ళకు వచ్చి అన్నాడు, చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, మొగోనివైతే ఒక సీటు గెలువు కేటీఆర్ కేసీఆర్ అంటాడు. నేను వెంటనే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా, మొత్తం రాష్ట్రంలో 17 సీట్లున్నాయి, నువ్వు అంత మొగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా, నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం జా అని చెప్పిన. ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు. చూడండి మీరు, ఆయనకు కూడా విశ్వాసం లేదు, అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడ్డగట్టిండు. మల్కాజ్గిరి ఎట్లా వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు అంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడ్డగట్టిండు, అది అవుట్. ఇక్కడ చేవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్. మన పోటీ ఇక్కడ ఎవరితో ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకేమి ఇయ్యలే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు. చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారో. నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గిసండి మాటలు? కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాను. ఆయన జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్నా? ఎవరు జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్, జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆయన? సెక్రటేరియట్ కోతాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఈడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ గిసంటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మానికి. నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నీ డైలాగ్ ఉంది కదా, ఫేవరెట్ డైలాగ్, మొగోనివైతే గెలువు అన్నావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే కరెంటీ, మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా, గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం, అదే కేసీఆర్ని తిట్టుడు, 4 నెలలు అయితే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి, 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండు కాబట్టి ఎందుకు చేయాలి? చెయ్యడు. 10,000 పోయి 15,000 ఇస్తా అన్నాడు రైతులకు, ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి? ఇయ్యడు. 4,000 ఇస్తా అన్నాడు ముసలోళ్లకు, ఇయ్యకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్య అంటాడు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇయ్యకపోయినా నాకే గుద్దిండ్రు కాబట్టి రేపు ఇయ్య అంటాడు. ఏమంటాడు రేపు? కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు, నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా, ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా, అప్పటిదాకా నేను ఇయ్య అని చెప్పేస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకొని. ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. మా తమ్ముడు ఉత్తగానే చెప్పలే, కార్తిక్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే మాట. నేను ఈ మాట చెప్తే కొద్ది గమ్మత్ అనిపిస్తుంది, నిజమా అనిపిస్తుంది, కానీ ఏం జరుగుతుందో చూడండి. రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో. రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో యాత్ర అని. ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు, చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే వాళ్ళు చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, హమారే బడే బాయ్ హై నరేంద్ర మోడీ. ఆయననేమో చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. అంటే వీళ్ళు దొంగలు కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఏమో నాకు తెలియదు, కానీ బడే బాయ్ అంటాడు. ఆయననేమో రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు దొంగ, ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, గోల్మాల్ మోడల్ హై అంటాడు. ఈయనేమంటుండు, గుజరాత్ మోడల్ గోల్డెన్ మోడల్ హై, హమ్ తెలంగాణకు భీ గుజరాత్ మోడల్ బనాయింగే అని ఈయన అంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్నగాక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. ఈయనేమంటాడు, లిక్కర్ స్కామ్ జరిగింది, కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టు అని ఈయన అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా,
మోడీ కోసం పనిచేస్తుండా నాకైతే అనుమానమే ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ కూడా కొడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే డౌట్ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి జంపు కొట్టి బీజేపీలో కురికే మొట్టమొదటి మనిషి ఇదే రేవంత్ రెడ్డి గారు అవుతారు. మీరు రాసి పెట్టుకోండి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాట నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి 15 సార్లు చెప్పిన ఈ మాట. రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల మీద స్పందిస్తాడు, కానీ ఇప్పటికీ నేను 15 సార్లు అన్న రేవంత్ నువ్వు ఓతావు బీజేపీలో, కానీ ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దాని మీద మాత్రం తేలుగుట్టిన దొంగలు ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే తప్పదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టుడే కష్టం. నేను ఆయన అంటాడు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేనంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా మేము ఒక్క ఎలక్షన్లా చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం. అది కూడా ఎంత? 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం. 14 సీట్లలో 4-5 వేల ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళది అనుకుంటారు. మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటున్నాడు, ఎవరు కూలగొడతారో చూస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటుండు, మానవ బాంబునైతా అంటుండు. రేవంత్ రెడ్డి గారు మేమేం నిన్ను కూలగొట్టం, మాకు ఆ కర్మ పట్టలేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, 420 హామీలు నువ్వు అమలు చేయాలి. చేయకపోతే మాత్రం నిన్ను వేటాడుతాం. కానీ నువ్వు మానవ బాంబునైతా అన్నావు కదా, నీ పక్కనే ఉన్నాయి బాంబులు. నీ గవర్నమెంట్ను వడగొట్టే నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు 2 దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నీకు మా నుంచి డేంజర్ లేదు, వాళ్ళ నుంచే ఉన్నది. అందుకే మిత్రులారా, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇది మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి మొన్న జరిగిన ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి ఉన్న నాయకత్వం, మన పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఉన్న క్యాడరు ఇలా రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మొత్తం కొట్టుకపోయే చెత్త అంతా కొట్టుకపోతున్నది. నికార్సుగా మిగిలినోడే మనవాడు ప్రతి గ్రామంలో ఉన్నాడు. అందుకే నేను మొన్న చెప్పిన, మళ్ళా ఇదే రంజిత్ రెడ్డి, మళ్ళా ఇదే మహేందర్ రెడ్డి తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రాగానే దండం పెట్టుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డా మీరు వద్దురా నాయన అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడ నిలగొడతాం. మీతోనే ఉంటాం, నికార్సైన నాయకులతో, నికార్సైన కార్యకర్తలతోనే ఉంటామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్ గారు. మీరే అనుకోండి, ఆ కసితోని, ఆ కమిట్మెంట్తో పనిచేద్దాం. నిలబడ్డది మనమే అనుకుందాం, మనమే అనుకొని గట్టిగా పనిచేద్దాం. అవతలోడు విశ్వేశ్వర్ రెడ్డి, ఆయనకు రాముడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు, ఈయనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ మనకు మన కేసీఆర్ ఉన్నాడు, మన తెలంగాణ ఉన్నది. తప్పకుండా ఆ బలంతో రేపటి రోజున జ్ఞానేశ్వర్ అన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుదామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, వికారాబాద్లో మీకు ఎవరికి ఫోన్లు వచ్చినా, ఎన్ని రకాలుగా బతిమలాడినా, ఎన్ని రకాలుగా మీను బుదిరకిచ్చే ప్రయత్నం చేసినా, ఇంటికి వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా ఒక్కటే చెప్పండి, అన్నా నువ్వు మమ్మల్ని ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి మన నాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిపోయినావు, అవకాశవాద రాజకీయాలు చేసినావు, తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం. నువ్వు ఎన్నికైనాక ఓడిపోయినాక రా, కావాలంటే నీకు ఛాయ్ దాయిపిస్తాం, ఇంట్లో బువ్వ పెడతాం, కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోమని చెప్పి గట్టిగా వికారాబాద్లో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి వికారాబాద్లో రేపు మెజారిటీ మీరు తీసుకొస్తారని ఆశిస్తూ, జై తెలంగాణ.